సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని సమీకృత మార్కెట్ కార్యాలయం వద్ద దుకాణ సముదాయానికి మంత్రి గడ్డం వివేక్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై ఆయన ఫైర్ అయ్యారు. సారు కారు కేసీఆర్ అని అహంకారంతో ప్రచారం చేసిన కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఓడిపోయారని ఆయన విమర్శించారు. జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత ఆయన స్థానం ఏంటో ఆ పార్టీ నాయకులకే తెలుసని మంత్రి గడ్డం వివేక్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ కూడా అర్థం చేసుకోవాలి, వారు లీడర్షిప్ లో టీఆర్ఎస్ పార్టీ మొన్న 2019లో కారు సారు పదారు అని చెప్పి ఆయన పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకున్నాడు. 7 పార్లమెంట్ సీట్లు ఓడిపోయినాడు. తర్వాత 23లో కూడా నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి వారు ప్రచారం చేసుకున్నాడు. కానీ ప్రజలందరూ కూడా వారు టీఆర్ఎస్ పార్టీని గద్దెదించింది. మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో 24లో డిపాజిట్ లేకుండా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. గ్రాడ్యుయేట్ లో అయితే క్యాండిడేటే పెట్టారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ లీడర్షిప్ ఏముంది, ఆయన ఫెయిల్యూర్ లీడర్షిప్ అని చెప్పి మళ్ళొకసారి నిరూపించడం జరిగింది. ఇప్పుడు నిజంగా టీఆర్ఎస్ పార్టీని ఎవరు లీడ్ చేస్తారు, ఏం చేస్తారు అని చెప్పి ఆ టీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. కవిత గారు మీరు అన్నట్టు వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, వారు దానికి సమాధానం ఇచ్చుకోవాలి. మేము కూడా ఏదైతే కవిత వారి విమర్శలు చేస్తుందో దాంట్లో నిజాలు ఉంటే డెఫినెట్లీ